సార్ వారు మాట్లాడినప్పుడు సీనియర్ సభ్యులు ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను అనలేదని చెప్పారు అధ్యక్ష. రికార్డు చూడండి అధ్యక్ష. మొదటి ప్రశ్న సమాధానం నో అని ఉన్నారా లేదా అనకపోతే నేను వచ్చి నాది రికార్డు నేను తప్పైంది, నా మాట తొలగించాడు అధ్యక్ష. నాకే అభ్యంతరం అధ్యక్ష. ఆయన అన్ని మాట నేను ఉడికించాను కానీ నేను లేని మాట మాత్రం అనలేదు అధ్యక్ష. ఇంకా రెండో విషయానికి వస్తాయి అధ్యక్ష. వారు నేను ఆ నియోజకవర్గం 15 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాను అధ్యక్ష. మనం 202 మంది హాస్పిటల్కి వెళ్తే అంటే అక్కడ అడ్మిట్ అయితే వాళ్ళకి వచ్చి సౌకర్యాలు లేకపోయినా ఆ స్కూల్లో అంట అప్పుడు మేము కట్టిన స్కూల్లో ఏవైతే ఆ నాడు బలలో బెంచీలు బాగున్నాయి కాబట్టి దాని మీద పెట్టి అక్కడ చేస్తే నేను చెప్పాను, ఏవయ్యా విజయనగరం హాస్పిటల్ ఉంది, వైజాగ్ హాస్పిటల్ ఉంది, ఆ పక్కన హాస్పిటల్ ఉంది, అది చేయండి. కూర్చోండి మీరు డిస్కషన్ పెడితే నాకు అభ్యంతరలే. ఇది నా కాన్ఫిడెన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాను. దయచేసి గౌరవ సభ్యులు కూడా తెలుసుకోవాలి. ఇది నియోజకవర్గంలో జరిగిన 13 మంది చనిపోయిన తాలూకా సమస్య. ఇదేమైనా మా సొంత అనుకోలేకపోతే ఎవరి మీద విమర్శించడానికి మాట్లాడుతున్న సమస్య కాదు. ఇది ఆ సమస్య కాదు. ఇది దయచేసి కాబట్టి మంత్రి గారిని నేను కోరుతుంది. మొదటగా నేను చెప్పింది వచ్చి దాని గురించి మాట్లాడాను. ఆ తర్వాత వచ్చి అక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంకా పర్యవేక్షణ లోపం ఉంది, మెయింటెనెన్స్ లోపం ఉంది. అది మీ సబ్జెక్ట్ కాదు, అది పంచాయతీరాజ్ సంబంధించిన సబ్జెక్టు. దయచేసి అధికారులు కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి. విశిక్షణ లేకుండా ఎక్కడా కూడా మెయింటెనెన్స్ కి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరగాలని ఆదేశించండి. ఆ విషయాలు రావు, అది నేను కోరుతుంది. అంతేగాని ఎవరి మీద బురదల్లాలనో చేయాలనో చెప్పిన విషయం కాదని మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. దయచేసి ఎక్స్గ్రేస్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఆ పేదవాళ్ళని ఆదుకోండి అధ్యక్ష. అసలు వెనుకబడిన జిల్లాలో వెళ్ళింది వాళ్ళకి చాలా మంది పిల్లలు అందించే పిల్లలు కుటుంబ పెద్దలు చనిపోయారు. ఆ కుటుంబాల పోషణ కోసం ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఉపన్యాసాలు చాలా బాగున్నాయి అధ్యక్ష. ఆ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 మాసాలు ఇది జరిగింది అధ్యక్ష. మేము కూడా 15-20 సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు కలరా కానీ డయేరియా కానీ మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది. దీనికి కారణం ఏంటి అధ్యక్ష? పారిశుద్ధ్యం పరిశుభ్రత ఉండాలి, గ్రామ పంచాయతీలు యాక్టివ్గా ఉండాలి, మున్సిపాలిటీలు యాక్టివ్గా ఉండాలి, కార్పొరేషన్లు యాక్టివ్గా ఉండాలి. ఈ 3 యాక్టివ్గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేమనేది అందరికీ తెలిసిన విషయం. 5 సంవత్సరాల అధ్యక్ష పంచాయతీలో ఒక పైసా ఖర్చు పెట్టారా? ఒక డ్రైన్ క్లీన్ చేశారా? ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో ఒక పిడికిడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. నేనే ఇస్తాను ఉపన్యాసం నేనే ఇస్తాను. మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను. 5 ఇయర్స్ ఒక్క వాటర్ ట్యాంక్ లో అధ్యక్ష, ఒక్క పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు. పేదవాడికి ఒక్క టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు. జరగదు అధ్యక్ష. ఇది జరగాలని కోరుకోం, జరగకూడదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీలను బలోపేతం చేస్తున్నాం, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే 4,000 కోట్లు ఈ 6 మాసాల్లో తెచ్చి పంచాయతీలను బలోపేతం చేసి కార్యక్రమం చేస్తుంది. సలహాలు ఇవ్వండి, తప్పే లేదు. ఇదంతా మీరు వచ్చిన 5 మాసాలకే జరిగిపోయింది. మీరే మొత్తం చేశారు. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. మీరు చెప్పండి, కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. హెల్త్ మినిస్టర్ లేదు, ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదా? మా హోమ్ మినిస్టర్ కాదా? మీరేమి రివ్యూ చేయలేదా? మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? కానీ ఏదో మాట ఉంది కదా, 5 మాసాలకు జరిగిపోతాయి. నన్ను అధ్యక్ష ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం అందులో మా ముఖ్యమంత్రి గారు చాలా ఫీల్ అయ్యారు. ఎప్పుడూ ఇటువంటి ఇష్యూలు జరగలేదు, వచ్చిన 4-5 మాసాల్లో జరిగాయి. ఇక్కడ నుంచే జరగకూడదని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో
మొత్తం మంచినీటి వ్యవస్థనంతటినీ ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుంది. ముందు ఒక పారిశుధ్యం మీద ఒక డ్రైవ్ ఇచ్చాం అధ్యక్ష. నెల రోజుల్లో మొత్తం కాలువలన్నీ క్లియర్ చేయమని చెప్పాం. ఏవైతే ట్యాంకులు ఉన్నాయో క్లియర్ చేయమని చెప్పాం. ఇవన్నీ చేస్తుంటే ఈరోజు ఎక్స్గ్రేసి అడుగుతున్నారు అధ్యక్ష. ఎక్స్గ్రేసి అడుగుతున్నారు అధ్యక్ష. ఏ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడిందా? గతంలో ప్రభుత్వాలు లేవా? దేనికి ఎక్స్గ్రేసి ఇస్తున్నారు మీకు తెలీదా? ఎక్కడైనా డయేరియాతో చనిపోతే గత ప్రభుత్వాలు మీరు 5 సంవత్సరాలు ఎవరికైనా ఒక పైసా ఇచ్చారా? ఆ ప్రావిజన్ ఉందా? ఆ ప్రావిజన్ ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఎక్స్గ్రేసి ఇవ్వండి, 8 మంది ఇవ్వండి, 30 మంది చనిపోయారు చెప్తారు అధ్యక్ష. పేపర్లో వస్తే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాస్తారు. మీ పేపర్ 100 మంది అని రాసింది, ఇంకొక పేపర్ ఇంకొకలాగా రాసింది. ఇవన్నీ చూసిన తర్వాత అధ్యక్ష అక్కడైతే డయేరియా రావడం వాస్తవం, మరణాలు జరగడం వాస్తవం. అది రాకుండా అడ్డు పెట్టాలి. భవిష్యత్తులో స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి. దానికి కూడా మీరు ప్రజాప్రతినిధిగా బాధ్యత వహించాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాలి. ఇవన్నీ చేస్తే తప్ప దీన్ని అరికట్టలేవు. దయ ఉంచి మళ్ళీ ప్రసంగాలు చేయడం కాకుండా కలెక్టివ్ గవర్నమెంట్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అట్టి సమాచారం ఇంకా ఏది అందలేదు. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి. ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ FRK అంటోంది అధ్యక్ష, అవి ఉన్నట్టు గుర్తించబడిందని ఈసీ చట్టం 1955 సెక్షన్ 6A కింద మొత్తం 13 కేసులు నమోదు చేయడమైంది. మరియు 51,427 మెట్రిక్ టన్నులు బియ్యంని స్వాధీనం చేసుకోవడం అయింది అధ్యక్ష. అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 26,488 మెట్రిక్ టన్నులు FRK కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడమైంది అధ్యక్ష. గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా 13 కేసులు నమోదు చేశాం అధ్యక్ష. 13 కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు 83,77,00,000 రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ PDS రైస్ అయితే ఉందో నాన్ PDS రైస్ ని వాళ్ళకి తిరిగి ఇవ్వమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, PDS రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది MDO ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష. వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు 9 మంది MDO ఆపరేటర్ల పైన అవకతవకలు పాల్పడుతున్నారు. చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళపైన కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష. కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు 8 మంది MDO ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక MDO ఆపరేటర్ని తొలగించడం అయింది అధ్యక్ష. జూన్ 29 జూన్న మా పౌర సరఫరా శాఖ నుంచి మా MD గారు, నేను, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర అధికారులు కలిసి 13 మిల్లుల పైన దాడి చేశాం అధ్యక్ష. 13 మిల్లుల్లో కూడా అక్కడ ఖచ్చితంగా ఆధారాలతో సహా మాకు పేద ప్రజలకు అందించాల్సిన ఈ PDS రైస్ అక్కడ నిల్వలు కనబడ్డాయి అధ్యక్ష. ఇందాక నేను సమాచారం అందించినట్టు 51,427 మెట్రిక్ టన్నులు మనం సీజ్ చేశాం అధ్యక్ష ఆ 2 రోజుల్లో. అందులో 26,488 మెట్రిక్ టన్నులు PDS రైస్గా నిర్ధారించడం జరిగింది. కొంతమంది ఇందులో ఈ 13 కంపెనీల్లో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే ఒక క్రైమ్ సిండికేట్, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్గా ఏర్పాటై ఒక మాఫియా లాగా తయారై వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి ఈ ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ఇన్వెస్టిగేషన్ లోతుగా తీసుకెళ్లి వీళ్ళు శిక్షించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను ప్రభుత్వం నుంచి మనవి చేస్తున్నాను.